హాయ్. ఇక్కడ వన్ ఇండియా అనే ఒక వెబ్సైట్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఒకసారి అదేంటో చూద్దాం. ఫలితం తేలకముందే చేతులెత్తేసిన టీడీపీ. జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఏపీ ప్రజలే కాకుండా దేశం యావత్తు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే గెలుపుపై ఇరు వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఇటు కూటమి అటు వైసీపీ వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని సర్వే సంస్థలు వాళ్ళు కూడా అసలు పసిగట్టలేకపోతున్నాయి. అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయంలో సరైన క్లారిటీ కూడా రావట్లేదు. ఇప్పటి వరకు వెలువడిన సర్వేలు కొన్ని వైసీపీకి అనుకూలంగా చెప్పగా మరికొన్ని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వాళ్ళు తేల్చేశాయి. అయితే ఇదిలా ఉంటే ఫలితాలకు ముందు టీడీపీ డైలమాల్లో పడినట్టు కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత విజయంపై గట్టి నమ్మకంతో ఉన్న తెలుగు తమ్ముళ్ళు కౌంటింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ డీలా పడిపోతున్నట్టు తెలుస్తోంది. పక్కాగా గెలిచే సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఓడిపోతున్నాం అనే బాధ టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. దీనికి టీడీపీ రెబల్స్ కారణమని చెప్తున్నారు. వీళ్ళు టికెట్ దక్కకపోవడంతో కొందరు టీడీపీ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. అదే ఇప్పుడు టీడీపీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోందట. అయితే అవి ఒకసారి ఆ వివరాలు చూద్దాం. అరకు నియోజకవర్గానికి చెందిన శివేరి అబ్రహం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యామ్ కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్ వంటి నేతలు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు, బరిలో నిలిచారు. దీంతో ఈ నియోజకవర్గాల ఫలితాలపై టీడీపీ నేతలు కాస్త ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అయితే రెబల్గా పోటీ చేసిన అభ్యర్థులు ఎంతవరకు ఓట్లు సాధించగలరు, ఎన్ని ఓట్లు చీల్చగలరు అనే దానిపై టీడీపీ నేతలు ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారట. పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ టీడీపీ సానుభూతి పరులు వీరికి అండగా నిలిచారనే అనుమానం వ్యక్తం అవుతోంది. దాదాపు 6 నియోజకవర్గాల్లో రెబల్స్ ప్రభావం ఉంటుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాలపై టీడీపీ పెద్దగా గెలుస్తాం అనే నమ్మకాన్ని వదిలేశారట. రెబల్స్ సాధించే ఓట్లపై టీడీపీ నేతల గెలుపు ఆధారపడి ఉంటుందన్నది ఇది నగ్న సత్యం. సో మరి టీడీపీ గెలుపు అవకాశాలపై రెబల్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తారో ఒకసారి చూడాలి. ఎందుకంటే ఈ పొత్తులో భాగంగా చాలామంది సీనియర్ చాలామంది పార్టీని నమ్ముకున్న వాళ్ళకు కూడా హ్యాండ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సో అలాగే చూడాలి, వాళ్ళంతా రెబల్గా ఉన్నారు బరిలో. ఎంతో కొంత ఎందుకంటే ప్రభావం ఉండక తప్పదు, ఎందుకంటే వాళ్ళకు వ్యక్తిగత బలం ఉంటుంది, వ్యక్తిగత ఇది ఉంటుంది. కాబట్టి చూడాలి. ఇప్పుడే కాస్త ఆందోళనగా కనిపిస్తోంది టీడీపీ వర్గం అంతా. చూడాలి రేపు జూన్ 4వ తేదీ సాయంకాలానికి ఎవరి భవితవ్యం ఏమిటి అన్నది తెలియనుంది. సో లెట్స్ సీ. సో థ్యాంక్ యూ సో మచ్.